JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. అందరికీ నమస్కారం. మొదటి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైనటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమాని, నా కుటుంబ ఆత్మీయులు ఎన్వి సుబ్బారావు గారు, ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ఎన్వి సుబ్బారావు గారు మా పార్టీ ఓటమి చెందిన తర్వాత అవమాన భారాన్ని భరించలేక ఇక్కడి నుంచి విజయవాడకు పోయి కృష్ణానదిలో దూకి బలవంతంగా మరణాన్ని స్వీకరించారు. దాని తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు ఉత్తరాన్ని రాసి కొరియర్ ద్వారా పంపించారు. ఆయన దగ్గర ఉండే బంగారు, కొంచెం డబ్బులు, భార్య పిల్లలకు ఉత్తరం కూడా రాసి పంపారు. ఆ ఉత్తరం పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. నా చేతిలో కూడా ఫోటో స్టాట్ ఉన్నాయి ఆ ఉత్తరాలకు సంబంధించి. ఆయన చనిపోయేదానికంటే ముందుగా సూసైడ్ నోట్ రాసి భార్య పిల్లలు పంపించినట్టు కొరియర్లు వచ్చినాయి. పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఇవి నా చేతిలో కూడా ఉన్నాయి. ఇవి అవి ఇందులో స్పష్టంగా రాసినాడు. ఇందులో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం వలన ఆ అవమాన భారాన్ని భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నా. ఎమ్మెల్యే గారును రమక్క అంటే నా భార్య, మీరు మరీ అడిగినట్టు చెప్పండి, క్షమించమని కోరండి. ఇందులో ప్రధానంగా రాసినది జై జగన్, జై రాచమల్లు, జై బంగారెడ్డి. ప్రధానంగా రాసిన మొట్టమొదటి వర్డ్ ఇక్కడే రాసినాడు. ఏమని రాసినాడు అందులో ఆయన ప్రధానంగా అంటే, మిత్రమా, నా అంతిమ యాత్రకు జగనన్ను వచ్చేలా చూడండి, ఇదే నా చివరి కోరిక. ఇదే నా చివరి కోరిక. ఒక మనిషి మరణించేటప్పుడు అబద్ధం చెప్పడు. నా అంతిమ యాత్రకు జగన్ను వచ్చేలా చూడండి అంటే అతనికి ఈ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మాపైగా ఎంత ప్రేమ ఉన్నట్టు. నన్ను మంత్రిగా చూడాలని కోరిక ఉందని చెప్పి రాసినాడు మరణించే వ్యక్తి. ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలనే కోరిక ఉంది అని రాసినాడు. ఇంకొక మాట కూడా రాసినాడు ఆయన చివరిలో, 2029లో మీరు మంచి పొజిషన్లోకి వస్తారు, అప్పుడు నన్ను, నా కుటుంబాన్ని మర్చిపోవద్దు, ఈ మిత్రుల్ని స్మరించుకోండి. ఇది రాసినాడు. అతను గుండబడిన ఆర్థిక లావాదేవీలన్నీ రాసినాడు. 7 గళ్ళల్లో అందరికీ ఉత్తరాలు రాసినాడు. అతను ఎవరికి బాకీ ఇవ్వాలా, అతనికి ఎవరు ఇవ్వాలా, అతనికి అన్ని అప్పుడు ఆర్థిక లావాదేవీలు రాసినాడు. నేను ఎప్పుడో 10 సంవత్సరాల కిందట నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చినానంటే, 2014 కంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఒక 5 లక్షలు ఇచ్చినాడంట. 4 లక్షలు ఇంటికి ఇచ్చినాడంటే 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఆ 1 లక్ష రూపాయలు నేను బాకీ ఉన్నా అనే విషయాన్ని కూడా రాసినాను. ఇప్పటి వరకు నా మీద ప్రతికూలంలో గెలిచినది అబద్ధాలతోనే గెలిచినారు. ఇక మీరు సాధించినారు. అబద్ధాలు చెప్పి ప్రజలకు నా మీద ఆ అబద్ధాలనే ప్రజలు నమ్మించి నా ఓటమికి కారణమైనారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అందుకు సంబంధించిన మీడియా. ఇక మేము ఓడిపోయిన తర్వాత కూడా, ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మా మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, మీడియా సోదరులకు లేదు. దయచేసి ఇకనైనా విరమించండి అబద్ధాలు చెప్పేది. ఏదైనా ఒక వార్తను ప్రచారం చేసేటప్పుడు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మీరు సమాధానం కూడా చెప్పలేరు. మరి సూసైడ్ నోట్ రాసినాడు కదా, మమ్మ గొప్పతనాన్ని శ్లాఘిస్తూ రాసినాడు. మాతో అతనికి ఉండే అనుబంధాన్ని గుర్తు చేస్తూ రాసినాడు. ఆ కుటుంబానికి మేమే రక్షణ అని చెప్పి రాసినాడు. మరి భార్య పిల్లలకు నేను పోయిన తర్వాత నీకు కానీ పిల్లలకు కానీ మంచి చెడ్డ విషయాలన్నీ కూడా ఈ కుటుంబమే చూస్తుంది, బంగారెడ్డి వాళ్ళ కుటుంబమే చూస్తుంది. ఒక బంగారెడ్డి వాళ్ళు మాత్రమే, ఎమ్మెల్యే కుటుంబం మాత్రమే మనల్ని సంరక్షిస్తుంది, మనకు మేలు చేస్తుంది. వారితోనే మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని చెప్పి మాతో దానికి ఉండే అనుబంధాన్ని కానీ, మా పట్ల ఆయనకు ఉండే విశ్వాసాన్ని కానీ ఈ సూసైడ్ నోట్లో రాసినాడు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చెప్తా ఉన్నాం. మేము సుబ్బారావు గారి కుటుంబాన్ని, వారి పిల్లలను పూర్తి భవిష్యత్తులోకి తీసుకురావడానికి, సంతోషంగా ఉండడానికి మేము ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటాం. ప్రధానంగా ఆ కుటుంబ బాధ్యతను స్వీకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాం. వారిని తిరిగి భవిష్యత్తులో సంతోషంగా ఉండడానికి, అభివృద్ధిలోకి రావడానికి కావాల్సిన అన్ని చర్యలను కూడా చేపడతామని తెలియజేస్తూ, సత్యాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి మీడియా సోదరులు
తప్పుడు కథనాలను ప్రసారం చేయొద్దని చెప్పి వారికి విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.